ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను పూచికపులతో సమానంగా తీసేసిన ఒక సంఘటన ఇటీవల ప్రభుత్వంలో చోటు చేసుకుంది. జగన్ జమానాలో వ్యవస్థల విధ్వంసం జరిగింది అని నాడు బాధ్యత కలిగిన పౌర సమాజం గళవిప్పింది. ఎందరో మేధావులు, జర్నలిస్టులు నిరంతరాయంగా శ్రమించారు. జగన్ పాలనపై సీనియర్ జర్నలిస్టు ఆలపాటి సురేష్ కుమార్ 600 పేజీలతో విధ్వంసం అనే పుస్తకం తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ అంతులేని దమనకాండపై 600 పేజీల పుస్తకం. ఇప్పుడు ప్రతిరోజు తవ్విన కొద్దీ అనేక దారుణాలు బయటపడుతున్నాయి. జగన్ విధ్వంసానికి గురికాని వ్యవస్థే లేదు. వ్యవస్థల్లో అధికారుల జవాబుదారీతనం, పాలనలో పారదర్శకత, ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, నిధుల వినియోగం వంటి విషయాల్లో ప్రజల చేతికి అంది వచ్చిన పాశుపత అస్త్రం, సుదర్శన చక్రం, వజ్రాయుధం ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం. నాటి యూపీఏ పాలనలో సోనియా గాంధీ దృఢ సంకల్పంతో 2005 అక్టోబర్ 12న ప్రజల చేతుల్లోకి ఈ అస్త్రాన్ని అందించే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆనాటి ఒక నియామకం గురించి మనం ఖచ్చితంగా చెప్పు తీరాల్సింది. జర్నలిస్టు, ప్రముఖ న్యాయవేత్త, రచయిత మాడభూషి శ్రీధర్ను 2019 నుంచి 2018 వరకు కేంద్ర సమాచార కమిషనర్గా నాటి కేంద్ర ప్రభుత్వం నియమించింది. నాటి ప్రభుత్వం ఈ పోస్టుకు అర్హులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోమని నాటి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. మాడభూషి శ్రీధర్ దరఖాస్తు చేసుకున్నారు. శ్రీధర్ నల్సార్ విశ్వవిద్యాలయం, బెన్నెట్ విశ్వవిద్యాలయం, మహేంద్ర విశ్వవిద్యాలయం లాంటి సంస్థల్లో న్యాయశాస్త్ర ప్రొఫెసర్గా, డీన్గా, సలహాదారుగా పనిచేశారు. ఒకరోజు ఉదయం శ్రీధర్ ఫోన్ రింగ్ అయింది. మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ మాట్లాడుతున్నాను, నా పేరు కపిల్ సిబాల్ అనే గొంతు అటు నుంచి వినిపించింది. భారత న్యాయశాఖ మంత్రి స్వయంగా ఫోన్ చేసి, కేంద్ర సమాచార కమిషనర్గా మిమ్మల్ని నియమిస్తున్నాం, ఢిల్లీ ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అనేది కపిల్ సిబాల్ ఫోన్ కాల్ సందేశం. శ్రీధర్ ఆ పదవిలో ఉండగా పోలవరం ప్రాజెక్టు వివరాలు, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సమాచారం విడుదల చేయాలి అని ఆదేశించారు. ప్రధాని మోడీ విద్యార్హతలు వ్యక్తిగతం కాదు, బయట పెట్టాలని కూడా ఆదేశించారు. బ్యాంకులను ముంచిన వారి జాబితా బయటపెట్టించారు. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావటాన్ని శ్రీధర్ స్వాగతించారు. కేంద్రంలో చీఫ్ కమిషనర్లు ఉన్నట్టే రాష్ట్రంలో కూడా చీఫ్ కమిషనర్లు ఉంటారు. రాష్ట్ర పరిధిలో ముఖ్యమంత్రి, మరో మంత్రి, ప్రతిపక్ష నాయకుడు సంయుక్తంగా ఈ రాష్ట్రంలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ నియామకాలు చేపడతారు. జగన్ జమానాలో ప్రతిపక్ష నాయకుడి ప్రమేయం లేకుండా చీఫ్ కమిషనర్ నియామకం జరిగిపోయింది. నాడు జగన్ చేపట్టిన నియామకాల పర్యవసానం నేడు ఆర్టీఐ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. రాజకీయ ప్రమేయం లేకుండా చూడాల్సిన వ్యవస్థలోకి ఉత్తమ అర్హతలకు స్థానం కల్పించాల్సిన చోటును జగన్ వికృత ఆలోచనల నియామకాలు పులివెందుల చేపల మార్కెట్ లాగా తయారు చేసింది. ఈనాడు పత్రికలో ఓనమాలు దిద్దిన ఒక మొక్క సాక్షి పత్రికలో మర్రి చెట్టుగా ఎదిగింది. తన పత్రికలో పనిచేసిన జర్నలిస్ట్ మహబూబ్ బాషాను ఆర్టీఐ కమిషనర్గా నియమించుకున్నారు. బాషాతో పాటు గుంటూరు హిందూ పత్రికలో పనిచేసిన శామ్యూల్ జొనాథన్ను, ఎన్టీవీలో పనిచేసిన షయేక్ రెహానా బేగం, ఉదయభాస్కర్ రెడ్డి, చావలి సునీల్ తదితరుల్ని నియమించారు. ప్రస్తుత ప్రభుత్వంలో సమాచార కమిషనర్ కార్యదర్శిగా నియమించిన అధికారి పట్ల చీఫ్ కమిషనర్ బాషా కనీస మర్యాద పాటించడం లేదు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కంటే నేనే సుప్రీం అంటూ చెలరేగుతున్నారని పత్రికలు వరుస కథనాలతో రిపోర్ట్ చేస్తున్నాయి. ఆల్ ఇండియా సర్వీస్ అధికారి వి ఆంజనేయులను ప్రభుత్వ సమాచార కమిషన్ సెక్రటరీగా నియమించింది. కానీ ఆంజనేయులకు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ బాషా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. పైగా సెక్రటరీ గదికి తాళాలు వేయించడంతో ఆంజనేయులు చాలాసేపు బయట ఎదురు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదే విషయాన్ని జిఐడి సెక్రటరీ శేషగిరిబాబుకు, ఆయనతో పాటు సిఎస్ విజయానంద్కు రహస్య నివేదికను అందించారంట. ఈ నేపథ్యంలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ బాషా తాజాగా ఓ ఉత్తర్వులు ఇచ్చారు.
చీఫ్ కమిషనర్ నిర్ణయాలు ఆదేశాల మేరకే ఆర్టీఐ కార్యాలయం నడుస్తుంది. దీనిలో ప్రభుత్వ జోక్యం చేసుకోవటానికి వీలు లేదు అన్నట్టు సదరు ఉత్తర్వులు సారాంశం. ఈ ఉత్తర్వులు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం నియమించిన సెక్రటరీని విధుల్లోకి చేరనివ్వకుండా అడ్డుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఆంజనేయులు తనకు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేదని, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండా తన కార్యాలయంలోకి రావటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అంతేకాదు కొత్త సెక్రటరీకి ఎలాంటి సహకారం అందించకూడదంటూ కమిషన్ కార్యాలయ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందికి సర్క్యులర్ జారీ చేశారు. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి పరిపాలనా వ్యవహారాల్లో ఆయనకు జోక్యం చేసుకునే అర్హత లేదన్నారు. అనధికారికంగా ఆంజనేయులు కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారం తమకు వచ్చిందని, కాబట్టి ఆయన్ను కార్యాలయంలోకి రానివ్వకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ రాతపూర్వక అనుమతి లేకుండా కార్యాలయంలోకి రానివ్వద్దని హుకుం జారీ చేశారు. ఈ ఉత్తర్వులు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భాష చెప్పినట్టు సహచర కమిషనర్లు వినటం లేదని, వారి జీతాలు ఆపేయమని మౌలిక ఆదేశాలు కూడా జారీ చేశారంట. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీఐ వ్యవస్థ ఇంతలా భ్రష్టు పట్టిన దాఖలాలు లేవు. అన్ని వ్యవస్థల విధ్వంసంలో భాగంగా ఆర్టీఐ అనే వ్యవస్థ కూడా విధ్వంసానికి గురైంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం దృష్టి సారించి వ్యవస్థను గాడిలో పెట్టకపోతే ప్రజలకు అపార నష్టం జరుగుతుంది.